ఏరువేసనం. నా పేరు ఏళ్ల వెంకటానందం, కోనసీమ ఆక్వా రైతు సంఘం సభ్యుడిని. మరి ఇటీవల కాలంలో ఆక్వా రంగం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఒక పక్క మేత ధరలు, నాసిరకం సీడు, విద్యుత్ సబ్సిడీ మీద రాకపోవడం, ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటూ రైతాంగం ఇవాళ చాలా తీవ్రమైనటువంటి ఒడిదుడుకులు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసనంలో ఇవాళ పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయి సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి రైతులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నాం. మరి గత ఎన్నికల సమయంలో అప్పటికి నాయకులు మా ప్రభుత్వం వస్తే రూపాయన్నరకు సబ్సిడీ, ఆక్వా జోను, నాన్ ఆక్వా జోను సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పేసి అన్నారు. మరి ప్రభుత్వం ఏర్పాటయ్యి నేటికి 2 సంవత్సరాల దగ్గర పూర్తవుతున్నప్పటికీ కూడా నేటికి కూడా ఆ విద్యుత్ యొక్క సబ్సిడీ అమలు చేయడం జరగలేదు పూర్తి స్థాయిలో. మరి అలాగే ఫీడ్ ధరలు, రా మెటీరియల్ పెరిగినప్పుడల్లా ఫీడ్ ధరలు పెంచడం, అలాగే ఒక సిండికేట్ వ్యవస్థగా ఏర్పడి వీళ్ళంతా కూడా మెటీరియల్ను కొనేటప్పటికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రేట్లు, ఒక పక్కన ట్రంప్ టారిఫ్ పేరిట ధరలు తగ్గించారు. మళ్ళీ ఏదో కొంచెం పంట బాగుంటుంది అనుకునే పరిస్థితి వచ్చేటప్పటికి మళ్ళీ ఇప్పుడు ఇవాళ యుద్ధ నేపథ్యంలో మళ్ళీ ధరలు తగ్గించేసి సిండికేట్ రాజ్యాన్ని చాలా దారుణమైనటువంటి పరిస్థితులు రైతాంగం మీద రుద్దుతున్నారు. కాబట్టి ప్రభుత్వం చొరవ తీసుకుని దీని మీద నియంత్రణ చేయాలని చెప్పేసి కోరుతాం. గౌరవశ్రీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆక్వా రైతుల తరపున విన్నవించుకునేది ఏంటంటే, గత కొంతకాలంగా ఆక్వా పరిశ్రమ చాలా కుదేలయ్యి ఉన్నది. ఇది ఇంటిలీటరమే ఉంది. కానీ మీరు ఎలక్షన్లో భాగంగా, క్యాన్వాస్లో భాగంగా వచ్చినప్పుడు ఆఖరి చెరువు వరకు నాన్ ఆక్వా జోను లేకుండా ఆఖరి చెరువు వరకు రూపాయన్నర సబ్సిడీ ఇచ్చి ఉంటానన్నారు. ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల దగ్గర ఏర్పడినప్పటికీ కూడా ఈ రోజు కూడా ఒక్క సర్వీస్ కూడా ఇవ్వకపోవడం రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని మాత్రం గ్రహించాలి. కానీ ఈ మధ్యకాలంలో ట్రంప్ 25% ట్యాక్స్ ఆగస్టు నెలలో వేస్తే అది ఏప్రిల్ నెలలో వేస్తే ఆగస్టు నెలలో ఇంప్లిమెంట్ అవుతే ఈ 2-3 నెలల్లోనే రైతుల జేబుల్లోకి రావాల్సిన 10 నుంచి 15 వేల కోట్ల రూపాయలు ఇంచుమించుగా దళారీ వ్యవస్థ జేబుల్లోకి వెళ్ళడం జరిగింది. కానీ ఈ మధ్యకాలంలో మళ్ళీ వేరేది ఏదో రైతుకి ఎప్పుడు మీద పడేటట్టే జరుగుతుంది. రైతు ఆశాజీవి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతుకి అది చేస్తాం అనే ప్రభుత్వం వచ్చిన వెంటనే, అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుని మాత్రం చిన్న చూపు చూడటం మాత్రం ప్రతి ప్రభుత్వం చేస్తూనే ఉంది. కానీ ఈ మధ్యకాలంలో మళ్ళీ అమెరికా ఇరాన్ యుద్ధం వచ్చినప్పుడు అమెరికా ఇరాన్ యుద్ధంలో భాగంగా మళ్ళీ ఈ ఎగుమతులు జరగవేమని రైతుల్ని భయాందోళనకు గురి చేసి ఈ పార్సల్ హార్వెస్ట్ చేయమని చెప్పేసి ఒత్తిడి చేయడంతో విపరీతంగా పార్సల్ హార్వెస్ట్ చేయడంతో రేటు మళ్ళీ 100 నుంచి 50 కౌంట్ దాకా టన్నుకు 30 నుంచి 40 వేలు, 40 కౌంట్ నుంచి 20 కౌంట్ దాకా టన్నుకు 60 నుంచి 70 వేలు తగ్గించి ఖరీదులు చేయడం జరుగుతుంది. కానీ దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్న ఏపీ సెడా కో చైర్మన్ వెంకటరామరెడ్డి గారు కానీ ప్రభుత్వం కానీ ముందుకొచ్చి ఖచ్చితంగా ఏంటంటే ఈ యుద్ధం మాకు ఏ విధంగా సంబంధం లేదని వెంకటరామరెడ్డి గారు ప్రతిపక్ష హోదాలో మాట్లాడారు. కానీ రైతు పక్షపాతిగా మాట్లాడలేదని మాత్రం ఇస్తాను. ఎందుకంటే అందరూ ఒకేసారి పట్టుబడి జరిగితే రేట్లు ఎత్తుకు తగ్గవబ్బాయి అని చెప్పేసి మాట్లాడాడు వెంకటరామరెడ్డి గారు. అది 100% తప్పని చెప్తున్నాం. కానీ గతంలో కరోనా వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే పరిస్థితి ఏర్పడినప్పుడు ఆయన ఆ రోజుల్లో ఈ ప్రభుత్వ అధికారుల చేత ఆన్లైన్ పెట్టి ఒక మినిమం సపోర్ట్ ప్రైస్ పెట్టి మొత్తం ఆఖరి కేజీ దాకా కొనుగోలు చేయడం జరిగింది. ఆ రోజు ఆ పరిస్థితి కనుక జరగపోయి ఉంటే ఈవేళ ఆక్వా పరిశ్రమ కనుమరుగయ్యి ఉంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఎట్టి పరిస్థితుల్లో నా వేళ వెంకటరామరెడ్డి గారు బయటకు వచ్చి ఏం చెప్పాలంటే, ప్రభుత్వం తరపున మీరు అధైర్యపడద్దు, ఎవరో పార్సిల్ హార్వెస్ట్ చేయొద్దు, యుద్ధం గారికి దీనికి సంబంధం లేదు. మాది ఎప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్కి సంబంధించిన వ్యవస్థ ఇది. ఇంటర్నేషనల్ మార్కెట్లో రేటు తగ్గితేనే తగ్గాలి. కానీ అటువంటి పరిస్థితి లేకుండా యుద్ధాన్ని సాకుగా చూపించి మళ్ళీ కొన్ని వేల కోట్లు ఈ ఎక్స్పోర్టర్ దోయడం జరిగింది. కానీ దయించి ప్రభుత్వం వారి ఈసారికైనా సరే ఆక్వా జోను, నాన్ ఆక్వా జోను లేకుండా మిగిలిన అందరు రైతులకి కూడా సబ్సిడీ వర్తింపజేస్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.